336 డిసెంబర్ 2023లో ముత్తూట్ ఫిన్కార్ప్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ఎన్క్ద్లు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఏ బ్యాంక్ నుండి ఇండియన్ రూపీ 200 కోట్లను సేకరించింది? 136 ఏళ్ల ముత్తూట్ పప్పాచన్ గ్రూప్, ముత్తూట్ బ్లూ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన ముత్తూట్ ఫిన్కార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ఎన్క్ద్లు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఇండియన్ రూపీ 200 కోట్లను సమీకరించింది. రుణ పత్రాలు వడ్డీ చెల్లింపు కోసం 5 సంవత్సరాల మెచ్యూరిటీ మరియు అర్ధ సంవత్సర ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అవి గా రేట్ చేయబడ్డాయి. స్థిరమైన దృక్పథంతో క్రిసిల్ ద్వారా. దీని ద్వారా వచ్చే ఆదాయం తదుపరి రుణాలు, వ్యాపార కార్యకలాపాలు మరియు తదుపరి విస్తరణ మరియు వృద్ధి ప్రణాళిక కోసం ఉపయోగించబడుతుంది. ఎన్బిఎఫ్సి భారతదేశం అంతటా 3600 బ్రాంచీలను కలిగి ఉంది మరియు బంగారు రుణాలు, వ్యాపార మిత్ర వ్యాపార రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, వాడిన కారు రుణాలు, గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు, దేశీయ మరియు అంతర్జాతీయ నగదు బదిలీ, విదేశీ మారకం, బీమా మరియు సంపద నిర్వహణ సేవలను అందిస్తుంది. ముత్తూట్ ఫిన్కార్ప్ సిఇఓ షాజీ వర్గీస్ 337 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు ఘాత్లో ఎంత శాతానికి బాగా తగ్గింది? ఆర్బీఐ డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు ఘాత్లో 1% లేదా $8.3 బిలియన్లకు తగ్గింది. ప్రధానంగా తక్కువ సరుకుల వాణిజ్య లోటు మరియు సేవల ఎగుమతుల పెరుగుదల కారణంగా. కరెంట్ ఖాతా లోటు క్యాడ్ ఘాత్లో 3.8% లేదా 2022 నుండి 23లో జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో $30.9 బిలియన్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుండి 24 మొదటి త్రైమాసికంలో ఏప్రిల్, జూన్ క్యాడ్ $9.2 కోట్ల లేదా ఘాత్లో 1.1%. Q2 2023 నుండి 24లో సంవత్సరానికి YoY ప్రాతిపదికన కరెంట్ ఖాతా లోటు తక్కువగా ఉండటం వలన Q2 2022 నుండి 23లో $78.3 కోట్ల నుండి $61.0 బిలియన్లకు వాణిజ్య లోటు తగ్గింది. సాఫ్ట్వేర్, వ్యాపారం మరియు ప్రయాణ సేవల ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో సేవల ఎగుమతులు YoY ప్రాతిపదికన 4.2% పెరిగాయి. నికర సేవల రసీదులు వరుసగా మరియు YoY ఆధారంగా పెరిగాయి. 338 సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తన ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బాలీవుడ్ నటుడు మరియు యూత్ ఐకాన్ కార్తీక్ ఆర్యన్ను ఫుట్బాల్కు తమ బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించుకుంది. యుఎఫా యూరో 2024, యుఎఫా ఛాంపియన్స్ లీగ్, బుండెస్లిగా మరియు మరిన్నింటికి నిలయంగా ఉండే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో కార్తిక్ ఫుట్బాల్ చర్యను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫుట్బాల్ను విస్తృత భారతీయ ప్రేక్షకులకు చేరువ చేయడం మరియు తరతరాలుగా క్రీడ పట్ల మక్కువను రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి బ్రాండ్ అంబాసిడర్ అమృత రాయ్ చంద్, సలాం బాంబే ఫౌండేషన్కు ఆరోగ్య అంబాసిడర్ సౌరవ్ గంగూలీ, త్రిపుర టూరిజం ఆర్ మాధవన్, ఇన్సర్టెక్ కంపెనీ అకో పంకజ్ త్రిపాఠి, యూపీఐ సేఫ్టీ అంబాసిడర్ ఎంఎస్ ధోని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 339 బిస్లరీ తన కొత్త ప్రచారానికి బిస్లరీ #DrinkItUp కోసం తన మొదటి ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? బిస్లెరీ
భారతదేశంలోని ప్రముఖ మినరల్ వాటర్ బ్రాండ్, గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పదుకొనె కొత్త ప్రచారం బిస్లెరీ #డ్రింకిట్ యాప్లో మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఈ ప్రచారం తాజాది మరియు మునుపెన్నడూ చూడని హైడ్రేషన్లో ఉత్సాహాన్ని మరియు వినోదాన్ని నింపుతుంది. యాడ్ ఫిల్మ్లో పదుకొనె ఒరిజినల్ పానీయం, నీరు యొక్క స్వచ్ఛమైన రిఫ్రెష్మెంట్ను ఆస్వాదిస్తూ జూమ్ 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 బాబా అనే ఐకానిక్ పాటను చక్కగా మరియు ఆధునికంగా తీసుకుంటాడు. టీవీ, డిజిటల్ మరియు ఓటీటీ ప్లాట్ఫారంలతో సహా పలు ప్లాట్ఫారంలలో ప్రచారం చేయబడుతుంది. బిస్లరీ #డ్రింకిట్ యాప్ ప్రచారాన్ని నిర్వాణ ఫిల్మ్స్ చిత్రీకరించింది మరియు ప్రముఖ దర్శకుడు ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించగా, దీపికా పదుకొనెతో బిస్లరీ అనుబంధాన్ని వేవ్ మేకర్ మరియు గ్రూప్ MESP నిర్వహించింది. ఇటీవలి బ్రాండ్ అంబాసిడర్ కత్రినా కైఫ్, స్విస్ వాచ్ మేకర్ రాడో, చేతన్ భగత్, హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్, మహేంద్ర సింగ్ ధోని, లే, మహమ్మద్ షమీ, స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా, నీరజ్ చోప్రా, లారస్ అంబాసిడర్ 340. CS రాజన్ 2 సంవత్సరాల పాటు ఏ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా నియమితులయ్యారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చేలా కోటక్ మహీంద్రా బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ అయిన CS రాజన్ను దాని పార్ట్ టైం చైర్మన్గా 2 ఏళ్ల పాటు నియమించడాన్ని ఆమోదించింది. రాజన్ నియామకం ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ పార్ట్ టైం చైర్మన్ ప్రకాష్ ఆప్టే పదవీ విరమణను అనుసరించింది. అతని పదవీకాలం డిసెంబర్ 31, 2023న ముగుస్తుంది. రాజన్ ముఖ్యమైన ప్రభుత్వ పోర్ట్ఫోలియోలలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న విజయవంతమైన నాయకుడు. 1978 బ్యాచ్కు చెందిన IAS అధికారి, కోటక్ మహీంద్రా బ్యాంక్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అక్టోబర్ 22, 2022 నుండి అమలులోకి వచ్చింది. అక్టోబర్ 2018లో రాజన్ను ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు FS కి మొదట డైరెక్టర్గా నియమించింది. ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు మేనేజింగ్ డైరెక్టర్గా, ఆపై 1 సంవత్సరం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మరియు అప్పటి నుండి అతను మరియు FS యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి స్థాపించబడింది. 2003. వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. చైర్మన్ CS రాజన్, ప్రకాష్ ఆప్టే స్థానంలో MD మరియు CEO అశోక్ వాస్వాని. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం. నార్త్ ఈస్ట్ SFB యొక్క తాత్కాలిక MD మరియు CEO సతీష్ కుమార్ కల్రా. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, SS ముంద్రా స్థానంలో. ICICI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్. సందీప్ బాత్రా. ఇండెఫీ టెక్నాలజీస్ CEO సంగ్రామ్ సింగ్. PFRDA బోర్డ్ పార్ట్ టైం మెంబర్ పరమసేన్, అన్నే జార్జ్ స్థానంలో.